బాలకోటి గారు సార్ ఓకే 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 ఒక్క నిమిషం బాలకోటి గారు బయట ఉన్నారట. సౌజన్య గారు ప్లీజ్ మాట్లాడండి. ఏంటి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏం దిశానిర్దేశం చేశారు? ఆయన ఈ రకంగా చెప్తారు కానీ మీరు చేసే పనులన్నీ వెనక నుంచి చేసేస్తున్నారు అని చెప్పి నారాయణమూర్తి గారు కామెంట్స్. వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి అలాగే 99 వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. నారాయణమూర్తి గారు మాటలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. గత ప్రభుత్వం ఏదైతే అరాచకాలు చేసిందో, మీడియాపై ఎలాంటి ఉత్పాదం మోపిందో ఇవన్నీ ప్రజలు చూస్తానే ఉన్నారు. చూశారు కాబట్టి వాళ్ళని తరిమి కొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు నోర్లైతే తగ్గలేదు, వాళ్ళ భాష అయితే మారలేదు. కానీ ప్రజలకి ఈ విషయాలన్నీ తెలుసు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ రోజు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఈ స్థాయిగా మ్యాండేట్ ఇచ్చి, మ్యాండేట్ అంటే నేను ఒక్క సీట్ల గురించి చెప్పట్లేదండి, ఒక్కొక్క నియోజకవర్గాల్లో ఎంతెంత మెజారిటీ ఇచ్చారనేది ప్రతి ఒక్కరు మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఆ స్థాయిగా వ్యతిరేకత ఈ ప్రభుత్వం తెచ్చుకుంది. కనీసం ఈ రోజు ప్రతిపక్ష హోదా ఎలాగో లేదు, కనీసం విపక్షంలో ఉన్నప్పటికైనా సరే విపక్షంలో ఉండి ఇప్పుడు ఏదైతే వీళ్ళు అనుకుంటున్నారో, నేను ఫస్ట్ నుంచి వర్మ గారు మీకు మాట చెప్పేదాన్ని, 151 అంటే అటు ఒకటి పోతా ఇటు ఒకటి పోతా అని చెప్పి అనుకున్న పరిస్థితుల్లో మధ్యలో 5 పోయింది. ఈ రోజు 38% మాకు ఉందని గర్వంగా చెప్పుకునే పరిస్థితుల్లో వీళ్ళు చేసే ప్రవర్తన, వీళ్ళు మాడే మాటలు ఇంకా విషం చిమ్ముతానే ఉన్నారు. ఇంకా ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు కూడా కాలేదు. అంటే ఈ పరిస్థితిలో ఆ 38 కూడా అటు 3 పోద్దా ఇటు 8 పోద్దా అనే పరిస్థితిలో ఈ రోజు వీళ్ళ యొక్క ప్రవర్తన ఉంది. అంటే ప్రజలు ఈ స్థాయిగా బుద్ధి చెప్పినప్పటికీ కూడా ఏ మాత్రం మార్పు లేకుండా వీళ్ళు మాడే మాటలు చూస్తుంటే ప్రజలు నిజంగా ఇంకా ఛేదించుకునే పరిస్థితులు అయితే ఉన్నారు. ఎందుకంటే మేము కూడా గతంలో విపక్షంలోనే ఉన్నాం, మాకు ఒక్క సీటు కూడా లేదు, కేవలం 6 నుంచి 7% ఉన్నాం. మేము ఒక బలమైన ప్రతిపక్ష హోదాలో గౌరవప్రదంగా మేము ఆ ప్రతిపక్ష హోదా స్వీకరించి ప్రజల పక్షాన పోరాడాం కాబట్టి ఈ రోజు దేశంలో లేని విధంగా 21 అంటే ఎన్ని పోటీ చేసాం అన్ని గెలిచాం. అది కనీసం అదన్నా సరే తీసుకొని వీళ్ళు గనక నిజమైన విపక్షం కింద గనక ఉన్నట్టయితే వాళ్ళకి ఉనికన్నా ఉంటది, లేదంటే అది కూడా ఉండదని చెప్పని. ఎందుకంటే నిన్న ఏం చెప్పారండి? నిన్న చాలా మందికి సౌజన్య గారు స్ట్రైట్ గా ఓపెన్ గా చెప్పండి, నిన్న చాలా మందికి ఆయన రూమ్లోకి పిలిచి ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారట. కొంతమంది జనసేన అవినీతి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళు దందాలు స్టార్ట్ చేశారు, కప్పాలు కట్టమంటున్నారట. అది సాక్షి మీడియాలో కాదు, వేరే మీడియాలో, న్యూస్ పేపర్లో ప్రధాన అంశంగా దాన్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది, ఏ నియోజకవర్గాలని. దాని మీద చాలా సీరియస్ అయ్యారట. నిజమా? కాదు వర్మ గారు, ఇంకా 1 నెల రోజులు అయింది వాళ్ళ ప్రమాణ స్వీకారాలు చేసి అప్పుడే అవినీతి ఎమ్మెల్యేలు అని చెప్పేస్తున్నారంటే. నేను చెప్పడం కాదండి, వార్తలు వచ్చినాయండి డైరెక్ట్ గా న్యూస్ పేపర్ లో ప్రింట్ అయిన వార్తను నేను చెప్తున్నాను, నేను చెప్పట్లేదు. అది కూడా సాక్షి కాదని చెప్తున్నాను. కొన్ని సాక్షి అయితే ఏదో వ్యతిరేకంగా అన్నారేమో అని కాదు. వినండి, సాక్షి కాదు. అదైతే ఏమంటారు, వైసీపీ వాళ్ళు మాట్లాడారు అంటారు. అంటే నేను చెప్పిన అంశాన్ని మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే దాన్ని ఎంకరేజ్ చేశారని నేను అంటలేదు. నేను చాలా సీరియస్ అయ్యారట. వాళ్ళని అవసరమైతే గీత దాటితే వేటు తప్పదు అని చెప్పింది నాకు అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఇంతవరకు మేము ప్రభుత్వంలోకి రాలేదు అంటే గెలిచిన నాదల మనోహర్ గారికి ఒకళ్ళకే రాజకీయ పరమైన పదవులు చేసిన గతంలో, అలానే దుర్గేష్ గారు ఎమ్మెల్సీగా చేస్తున్నారు. మిగతా అందరూ కూడా ప్రభుత్వంలోకి రావడం కొత్త కాబట్టి ఎలా ఉండాలి, ఎలా చేయాలి, జనసేన అనేది ఒక మార్పుగా ఉండాలి, ఒక నీతి నిజాయితీ నిబద్ధతకి మారుపేరుగా జనసేన ఉండాలి. కాబట్టి ఎమ్మెల్యేలు ఎలా ఉండాలి అనేది ఒక మార్గదర్శకం ఇచ్చారు తప్పితే అక్కడ సీరియస్ యాక్షన్స్ రియాక్షన్స్ అంటే మీరు అన్నట్టుగా అయితే నేను ఆ మీటింగ్ లో ఉన్నాను, నేను ఆ మీటింగ్ అటెండ్ అయ్యాను కాబట్టి నాకైతే నా దృష్టికి అయితే రాలేదు. ఓకే, మీకు వచ్చినాయి కాబట్టి మీరు అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్లో ఉద్దేశం అయితే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అంటే వైసీపీ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో అలా కాదు, గతం ఎమ్మెల్యేలు కాదు. మనం ఒక వినూత్నంగా ఉండాలి, ఒక నిజాయితీగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక రోజైనా సరే 4 రోజులు ఇక్కడ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలి, గ్రీవియన్స్ తీసుకోవాలి అంటే ఇలాంటి మార్గదర్శకాలు చేశారు. ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యేలు 21 మంది కూడా చాలా మంది జనసేన నుంచి ముఖ్యంగా వచ్చినటువంటి వాళ్ళకి కొంత రాజకీయపరమైన అనుభవం తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి ఆ అంశాలు చెప్పారు తప్పితే అంతకన్నా వేరే విషయం కాదు. కాకపోతే అది చెప్పడం కూడా తప్పేం కాదండి. ఎందుకంటే ఈ రోజు ఎమ్మెల్యేలు ఎలా ఉండాలి, ఎలా పరిపాలనలో వాళ్ళు ఎంత భాగస్వామ్యులు అవ్వాలి, ఒక పదవులు వచ్చినాయి కదా, ప్రజలు మనకు మ్యాండేట్ ఇచ్చారు కదా, దాన్ని ఎంజాయ్ చేయకూడదు. దాని పరంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చి ఒక మంచి ఎమ్మెల్యేలుగా జనసేన ఎమ్మెల్యేలు లేదా మంత్రులు అని చెప్పి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశమే పవన్ కళ్యాణ్ గారు ఒక మాటల సారాంశం తప్పితే అంతకన్నా వేరే ఒకటి లేదు. కాకపోతే కొంతమంది ఇప్పుడు ఇందాక నారాయణమూర్తి గారు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కానీ బయట వాళ్ళు అలా చేస్తున్నారని చెప్పి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే దశ నిర్దేశం చేశారు, అంతవరకు అంతే.
ఇంకా ఎలాంటి చెయ్యొద్దు అని చెప్పండి. సో దానికి తగ్గట్టుగానే మా ఎమ్మెల్యేలు కూడా దాన్ని తీసుకొని ఖచ్చితంగా చాలా బెటర్ పరిపాలన అయితే ఇస్తారండి. ఎందుకంటే గతంలో కన్నా కూడా ఇప్పుడు చాలా బెటర్ పరిపాలన ఇస్తారు. ఓకే, మీ సెకండ్ గ్రేడ్, ఓకే, ఫస్ట్ గ్రేడ్ నాయకులను పక్కన పెడితే సెకండ్ గ్రేడ్ ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకులు, వాళ్ళు మహిళల మీద దాడులు చేయడం, మహిళల్ని అబ్యూజివ్ లాంగ్వేజ్తో మాట్లాడడం, వాళ్ళ చిన్న చూపు చూడడం, వాళ్ళకి కూడా వార్నింగ్ ఇచ్చారట. అవసరమైతే పార్టీ నుంచి బయటికి పంపించడానికి కూడా వెనకాడను, నా సొంత మనుషులైనా సరే రక్త సంబంధాన్ని నేను వదులుకుంటాను కొన్ని అంశాల్లోనే ఆయన మాట్లాడడం ఆంతర్యం. ఎవరి గురించి? రాయపాటి అరుణ గురించి, అప్పుడు జరిగిన ఆ సంఘటన గురించి ఆయన ప్రస్తావించారు అన్నది ప్రధానంగా వినిపిస్తున్న వాయిస్. వాస్తవా లేకపోతే మీకు ఎవరికైనా జరిగిందా మీ వీర మహిళలో ఇలాంటి అవమానాలు? అంటే ఇక్కడ ప్రత్యేకంగా మహిళల్ని కించపరిచారు లేకపోతే ఇంకోటి కాదు. మీడియాలో వచ్చిన వార్తలు ఏవైతే ఉంటాయో, అంటే సోషల్ మీడియాలో వైరల్ అయ్యేట్లో కొంచెం దాని గురించి మాట్లాడారు తప్పితే ప్రత్యేకంగా జనసేన పార్టీలో ఉన్న మహిళల గురించి మాట్లాడారు లేకపోతే సెకండ్ గ్రేడ్ నాయకులు ఆ పార్టీలో ఉన్న మహిళల గురించి మాట్లాడతారు అని చెప్పి అనేది అనలేదు. ఒకవేళ అలాంటి ఉంటే గనక నేనైతే క్షమించను. వీర మహిళలు ఎవరినైనా సరే ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుంది. నా సొంత మనుషులు, నా చుట్టూ ఉన్న వాళ్ళైనా సరే నేను టాలరేట్ చేయను. ఎందుకంటే నా కుటుంబ సభ్యులే, నా రక్త సంబంధాన్ని కూడా నేను పక్కన పెట్టి ఈ స్థాయిగా నేను కష్టపడుతుంది కేవలం ప్రజల్ని గెలిపించడం కోసం, ప్రజాసేవ కోసం అని చెప్పారు. ఇది పర్టికులర్ గా ఒక వ్యక్తి కోసం అని కాదు, మాకు ఎలా ఉండాలి ఏంటి అనే క్రమంలో కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితుల్లో దాన్ని గైడెన్స్ చేశారు తప్పితే ఒక వ్యక్తిని ఉద్దేశించి అయితే కాదు వర్మ గారు. ఓకే, బాలకోటి గారు సార్, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుందో సార్ చెక్ చేయండి.